సదాశివపేట పట్టణంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద 93 లక్షల TUFIDC నిధుల ద్వారా కోహిర్ బేస్ నుండి దుర్గమ్మ గుడి, ఆత్మకూరు గౌని నుండి సిద్దాపూర్ గోని వరకు నూతన ఆధునిక వీధి దీపాల ఏర్పాటుకు చేపట్టబోయే అభివృద్ధి పనులకు బుధవారం TGEC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణ అభివృద్ధి శూన్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలలోనే సదాశివపేటలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ శివాజీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పట్లూరి నాగరాజ్ గౌడ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 93 లక్షల ఈరోజు భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మున్సిపల్ చైర్మన్ అంజమ్మ గారికి, వైస్ చైర్మన్ గారికి, అలాగే సిడిసి చైర్మన్, మార్కెట్ చైర్మన్. సంతోషమైన విషయం ఏంటంటే ఈరోజు 4 దిక్కుల గాంధీ చౌక్ నుంచి 4 దిక్కుల కూడా మరి LED లైట్స్ 200 లైట్స్ ఫిట్ చేయడం జరుగుతుంది. అంటే పట్టణం ఎట్లా అనిపిస్తుందంటే రాత్రి కూడా పగల్లాగా మరి ఎంతో ఆనందంగా మరి చూడడానికి చాలా సంతోషంగా కనిపించే రోజులు మనం చూడబోతున్నాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అర్బన్ కూడా బాగా డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి ప్రణాళికలు ఏదైతే అభివృద్ధి ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సదాశివపేట పట్టణంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నేను ఎప్పుడూ అనుకుంటా సదాశివపేట పట్టణానికి పునాది ఎవరేసిందో కానీ మరి రోడ్లు ఎటు చూసినా మరి ఎక్కడ ఆటంకంగా లేకుండా ఏ ఇల్లు కూడా మధ్యలో రాకుండా చక్కగా ప్లాన్ చేసి నేను చూసిన ఏ పట్టణం కూడా ఇంత చక్కగా ఉండదు. దానికి ఈరోజు రూపురేఖలు మరి మార్పు అవుతున్నాయంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మరి కోహిర్ బేస్ నుంచి దుర్గమ్మ దేవాలయం వరకు మరియు ఆత్మకూరు గౌన్ నుంచి సిద్దాపూర్ గౌన్ వరకు మరి ఈ నూతనంగా లైటింగ్ మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మరి పెద్దలందరికీ, ప్రభుత్వ యంత్రాంగానికి, మరి ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించిన మినిస్టర్ మరి ప్రజలందరి తరఫున సదాశివపేట పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.